హాయ్ అండి, నేను మీ స్వప్న రవికాంత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. నేను మీ ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్ అండ్ కోచ్. ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో కాదండి, మీ డబ్బు యొక్క పవర్ తగ్గిపోవడం. అదేంటి డబ్బుకు పవర్ తగ్గిపోవడం ఏంటి అని అనుకుంటున్నారా? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. 2010లో మన 100 రూపీస్ ఉంటే ఈరోజు దాని వాల్యూ ఎంత ఉంటుందో మీరు గమనించారా? అది 39 రూపీస్ అండి ఇప్పుడు. అంటే 15 ఇయర్స్లో మన 100 రూపీస్ వాల్యూ వచ్చి 39 రూపీస్ అయిపోయింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లేషన్. లైక్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్స్తో కూడా మనం తెలుసుకోవచ్చండి. అది ఎలా అంటారా? మిల్క్ ప్యాకెట్ 20 రూపీస్ ఉన్న మిల్క్ ప్యాకెట్ ఇప్పుడు మనకు 60 రూపీస్ కూడా అయ్యింది, 90 రూపీస్ కూడా చూస్తున్నాం. డీజిల్, పెట్రోల్ ధరలు కూడా 50 రూపీస్ నుంచి మనం 100 రూపీస్ చేంజ్ వరకు చూస్తూనే ఉన్నాం. ఇదంతా ఏంటి అని అంటే ఇన్ఫ్లేషన్. సో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ కానీ చేసుంటే ఏ ప్రోడక్ట్లోనైనా అది ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అయినట్టేనండి. అందరూ చాలా పర్టిక్యులర్గా ఎంతోమంది ఇన్ఫ్లేషన్ని బీట్ చేయని ప్రోడక్ట్స్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను సేవ్ చేస్తున్నాను కదా, నేను ఇన్వెస్ట్ చేశాను కదా అని అనుకుంటున్నారు. కానీ ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుందా లేదా అనేది ఎప్పుడూ చెక్ చేసుకోరు. సో ఎప్పుడైనా మీరు సేవ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసేటప్పుడు ఒక్కటి పర్టిక్యులర్గా గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఖచ్చితంగా పెడితే నేను ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తానా లేదా? ఈరోజు 10 లక్షలు 10 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ వచ్చేసి 6 లక్షలండి. సో ఇన్వెస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. మీకు దీని గురించి టిప్స్ కావాలంటే మెసేజ్లో ఇన్వెస్ట్ అని, ఇన్ఫ్లేషన్ అని నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా దాని గురించి ఇంకొన్ని డీటెయిల్స్ పంపిస్తాను.